హలో దోస్తులు ఎట్లున్నారు వాళ్ళ నేను మన క్వశ్చన్స్ ఇప్పుడు మనమైతే ప్రెసెంట్ అయితే రాజమండ్రిలో ఉన్నాం అనమాట. రాజమండ్రి నుంచి వెళ్ళి మనమైతే మారేడుమిల్లికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో వెళ్ళే ప్రాసెస్ ఏందో మీకైతే నేనైతే చెప్తాను అనమాట. సో మనమైతే ఇక్కడ రాజమండ్రిలో అయితే మనకైతే బస్సు ఉంటుంది. 5 o'clock ఒక బస్సు ఉంటుంది, 1 o'clock అయితే బస్సు ఉంటుంది. మాకైతే 2 మిస్ అయినాయి కదా. మొత్తం అయితే 2 ఊర్లు అయితే దాటాలన్నమాట. ఆ 2 ఊర్ల నుంచి మనకైతే చలి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే గోకర్ణ ఊరికి అయితే వెళ్ళాలి. మనకు అక్కడ నుంచి మనకైతే రావణపాడం అని ఒక ఊరు ఉంటుంది. అన్ని మీకైతే మీరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి, మీకు అన్ని చూపిస్తాం మీకు చూడండి ఒకసారి. మనమైతే ఇక్కడ నుంచి మనమైతే ఇక్కడైతే స్టే చేయాల్సి వస్తుంది అనమాట. మాకైతే బిగ్ నైట్ అయింది కాబట్టి సో మేమైతే అక్కడైతే స్టే చేస్తామట. ఎర్లీ మార్నింగ్ మాకైతే బస్సు ఉంది, 6 o'clock బస్సు ఉంటుంది ఒకటి భద్రాచలం అనమాట. 6 o'clock అది మాత్రం మిస్ అయిందంటే భద్రాచలం బస్సు అయితే ఎక్కాలి. 8 o'clock అయితే ఒకటి ఉంది అనమాట. సో 8 o'clock బస్సు అయితే మేమైతే ఎక్కినమాట. మనకి ఇక్కడైతే 1 hour తర్వాత అయితే మనకైతే ఆపుతారనమాట. ఇక్కడ చూడండి టిఫిన్స్ కి అయితే ఆపారనమాట. మేమైతే ఇక్కడైతే ఉన్నాం అనమాట. ఇక్కడే మేము ఒక చాయ్ తాగి ఇక్కడ టిఫిన్ చేసినమాట. ఆ ఊరు పేరు కూడా మాకైతే తెలియదు. సో మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. మీకైతే గుర్తుపెట్టుకుని ఇక్కడ సిగ్నల్స్ మాత్రం ఉండవు అనమాట. మెయిన్ థింగ్ మీకు అయితే చెప్పాల్సింది ఏంటంటే సిగ్నల్స్ మాత్రం ఉండవు. ఈ ట్రావెల్స్ లో మాత్రం సిగ్నల్స్ అయితే ఉండవు. మీకు ఒకటి రాజమండ్రిలో ఒక సిగ్నల్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైతే మారేడుమిల్లికి రాగానే మనకైతే సిగ్నల్ ఉంటుంది అనమాట. మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకటి, మీకు జియో గానీ బిఎస్ఎల్ మాత్రం సిగ్నల్స్ మాత్రం బీవచ్చంగా ఉంటాయి, కానీ ఎయిర్టెల్ మాత్రం అస్సలు రాదు సిగ్నల్. ఇది ఒకటి. మేమైతే ఆర్టీసీ బస్సులో అయితే మేమైతే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఫుల్ ఎగ్జామ్ మేమైతే ఫుల్ ఖుషిలో ఉన్నాం అనమాట. సో ఆ జర్నీ మాత్రం మేమైతే చెప్పలేము అసలు. అయితే చూస్తే మాత్రం 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. అంత మంచిగా ఉందన్నమాట. మాకైతే మనీ అయితే పెట్టుకోండి. గూగుల్ పే, ఫోన్ పే ఇస్ నాట్ వర్కింగ్ హియర్. మీకు తెలిసి ఉంటది ఆల్రెడీ ఆర్టీసీ ఎలా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడైతే దిగబోతున్నాం అనమాట. ఆ మారేడుమిల్లికి అయితే మనమైతే దిగబోతున్నాం. ఇదే చూడండి మారేడుమిల్లి అనమాట. మనకి ఇక్కడ రాగానే ఫస్ట్ రాగానే మాకైతే కూల్ వెదర్ గా అనిపించింది. సో వెరీ కూల్ అనిపించింది. మేమైతే చూసి కొంచెం ఓకే కూల్ ఉంది అనుకున్నాం. సో రాగా మేమైతే అడుగుతున్నాం అంటే ట్రావెల్స్ వీళ్ళకి ఫోన్ చేస్తున్నాం. సో నాట్ రెస్పాన్స్ అనమాట. సో మేమైతే ఒక ఆటో మాట్లాడదామని చెప్పి మేమైతే దగ్గరికి వెళ్ళినమాట. ఒక ఆటో దగ్గరికి వెళ్తే పెద్ద షాకింగ్ న్యూస్ అయింది మాకైతే. సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కానీ ఏదైనా సరే అన్ని క్లోజ్ చేశారనమాట. ఎందుకంటే ఈవెన్ ఒక 2 days బ్యాక్ అయితే ఒక ఫ్యామిలీ వచ్చి ఒక 2 members అయితే కొట్టుకోపోయారు అనమాట. మళ్ళీ ఇంకోటి మొన్నడాక తుఫాన్ కూడా వాటర్ ఫాల్స్ వాటర్స్ బాగా వచ్చినాయంట. సో దాని వల్ల అయితే మొత్తం అయితే క్లోజ్ చేశారు అనమాట. అక్కడ ఏ వాటర్ ఫాల్స్ కూడా ఓపెన్ లేదనమాట. అక్కడ గుడిసె కూడా ఓపెన్ లేదనమాట. సో మేమైతే ఇక్కడ నుంచి అయితే మేమైతే వెళ్ళబోతున్నాం. ఇక ఏం చేయాలో అర్థం కాక మేమైతే అంత దూరంకి వెళ్ళి వచ్చినాం కాబట్టి సో మేమైతే ఇక్కడైతే బొంగులో చికెన్ కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మేమైతే బొంగులో చికెన్ కి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి ఆ తయారు చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. మా కట్టెల్లో బాగా వేడి చేసి మనకైతే ఇస్తారనమాట. సో ఇది క్రేజీ అనిపించింది. సో కాస్ట్ వచ్చేసి మనకైతే 350 అనమాట. బిర్యానీతో దాంతో మాత్రం 350. ఓన్లీ చికెన్ అయితే మనకైతే చికెన్ మాత్రం 1/2 kg ఉంటుంది, 250 అనమాట. అది కూడా బొంగులో చికెన్ అనమాట. సో మేమైతే బొంగులో చికెన్ అయితే ట్రై చేయబోతున్నాం. చూసి చెప్తాం మీకైతే ఎలా ఉందో. చూడండి ఆ చేసే మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. సో మేమైతే చూడలేకపోయినమాట. ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ కూడా చార్జ్ చేశారు, పెట్టారు కూడా అనమాట. చికెన్ అనమాట. చికెన్ ఇది 1/2 kg అనమాట, 250 అనమాట. రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడైతే. సో మాకైతే చిన్న ఫీలింగ్ ఒకటి ఉంది, గింటి ఫీలింగ్ ఏంటంటే ఇంత దూరం వచ్చాము, వాటర్ ఫాల్స్ కూడా వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో ఈవెన్ ఏం చేస్తాం మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి మేమేం చేయలేకపోయినాం అనమాట. అందుకే మేమైతే బొంగులో చికెన్ ఒకసారి తినేసి మేమైతే భద్రాచలంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చలంలో కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో మేమైతే అక్కడికైతే వెళ్ళిపోతాం. పీస్ మాత్రం చాలా బాగుంది, ఉడికింది కూడా. బిర్యానీ రైస్ కూడా కొంచెం ఓకే బాగుంది, పర్లేదు. చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడు మేము మాత్రం గుర్తుపెట్టుకొని వస్తే ఇక్కడే తిన్నాను అనమాట. సో మేమైతే రిటర్న్ అవుతున్నమాట. మళ్ళీ ఇక్కడ మారేడుమిల్లి నుంచి మేమైతే మళ్ళీ భద్రాచలంకి వెళ్ళబోతున్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, మీరైతే అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే లేవన్నమాట, క్లోజ్ అయిపోయింది. సో ఈవెన్ ఇప్పుడైతే మీరైతే వెళ్తే మాత్రం మేబీ క్లోజ్ ఉండొచ్చేమో. ట్రావెల్స్ వాళ్ళ నెంబర్స్ ఉంటే ఒకసారి మీరైతే కనుక్కోండి వెళ్ళండి. మీరు మాత్రం ట్రావెల్స్ మాత్రం ఓన్ వెహికల్ అయినా తీసుకెళ్ళండి, లేదా అక్కడ ఉన్న వెహికల్ మాత్రం తీసుకెళ్ళండి. ఎందుకంటే వెరీ రిస్క్ అనమాట. చాలా మంది చెప్పారు, కానీ మేము వెళ్ళినాం కదా మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం మీకైతే. కానీ మేమైతే ట్రావెల్స్ ఏం మాట్లాడుకోలేదు. సో ఏం ఆటో వాళ్ళు మాత్రం బీభత్సంగా 1500, 3000 చెప్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 kilometers కానీ 100 అంటున్నారు. మీరు మాత్రం గుర్తుపెట్టుకొని
తెస్తే ఓన్ వెహికల్ తీసుకొని లేదా ట్రావెల్స్ అయితే మాట్లాడుకోండి. ఇది మాత్రం పక్క అనమాట. మీరు మాత్రం చూడాలనుకుంటే మాత్రం ట్రావెల్స్ ఇస్ బెటర్ అనిపించింది నాకు కూడా. మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ అయ్యండి. వీడియోతో మీకు మాత్రం ముందుంటా. మొత్తం మనకైతే మానేలిలో మాత్రం మొత్తం క్లోజ్ చేశారు. ఇప్పుడైతే వలస అయితే ఏం లేవు అనమాట. మాత్రం లైక్ చేయండి, షేర్. థ్యాంక్స్ ఫర్